విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి మార్నింగ్ మోటివేషన్, లక్ష్మణ రేఖ లక్ష్యం దాకా. ఒక గుర్రాన్ని దౌడు తీయించాలంటే దాని కళ్ళెం బిగించి ఉంచుకోవాలి. ఒక వాగుని పంట చేలకు మళ్లించాలంటే కాలవల ద్వారా నీటిని నియంత్రించాలి. మరి భూమిలో లభ్యమైనటువంటి గ్యాస్ ఉంటుంది కదా, ఇంధనంగా వినియోగించుకోవాలంటే దాన్ని ఒక పైప్ లైన్లో బంధించి అవసరమైన చోటికి తీసుకెళ్ళాలి. అలాగే కొండల్లో గుట్టల్లో పుట్టేటువంటి నయాగారా జలపాతాల నుంచి విద్యుత్ శక్తిగా మార్చుకోవాలనుకుంటే ఓ సొరంగ మార్గం ద్వారా నీటి ప్రవాహాన్ని నియంత్రించాలి. అలాగే మనకి ఉన్న ప్రజ్ఞా పాఠవాలని, శక్తి సామర్థ్యాలని, నైపుణ్యాలని వాడుకుని గొప్పవాళ్ళం అవ్వాలంటే క్రమశిక్షణ ద్వారా మనల్ని మనం నియంత్రించుకోవాల్సి ఉంటుందండి. ఇందులో ఏమీ డౌట్ లేదు. మరి మనిషికి జీవితంలో రెండు బాధలు ఉంటాయండి నాకు తెలిసి. ఒకటి క్రమశిక్షణ పాటించడం వలన కలిగేటువంటి బాధ, రెండవది క్రమశిక్షణ పాటించకపోవడం వల్ల కలిగేటువంటి బాధ. క్రమశిక్షణ పాటించడం వల్ల కలిగేటువంటి బాధ ఘోరంత ఉంటుంది. అదే క్రమశిక్షణ పాటించకపోవడం వల్ల కలిగేటువంటి బాధ కొండంత ఉంటుంది. అసలు క్రమశిక్షణ అంటే ఏమిటండి? మనం చేయాల్సిన పనిని ఇష్టమైనా కష్టమైనా సరే నిర్ధారిత సమయానికి చేసేటట్టుగా మనల్ని మనం నియంత్రించుకోవడమే క్రమశిక్షణ అంటే. ఇది ఎప్పుడూ బాధాకరమే. ఉదాహరణకి చలికాలంలో బయట చాలా చలిగా ఉంటుంది, దుప్పట్లో మాత్రమే వెచ్చగా ఉంటుంది, అవునా కదా? మరి అలాంటి సమయంలో ఇంట్లో వాళ్ళందరూ కూడా నిద్రపోతూ ఉంటే తాము మాత్రమే తెల్లవారుజామున నిద్రలేచి చదువుకోవాలనుకోండి, పిల్లలకి ఇష్టంగా ఉండదు, చాలా కష్టం అనిపిస్తుంది. వాళ్ళు విద్యార్థులు కనుక ఇష్టం ఉన్నా లేకపోయినా నిద్రలేచి తప్పకుండా పరీక్షల కోసం చదువుకోవాల్సిందే కదండి. క్రమశిక్షణ ఉన్న పిల్లలే అలా చేయగలుగుతారు, వాళ్ళే మంచి మార్కులతోటి పాస్ అవుతారు. మరి క్రమశిక్షణ లేని పిల్లలు నిద్రలేవరు, చదవరు, చివరికి పరీక్షల్లో తప్పుతారు. క్రమశిక్షణ పాటించడం అనే ఘోరంత బాధను భరించకపోవడం వల్ల చివరికి పరీక్షలు తప్పడం వలన కలిగేటువంటి కొండంత బాధని భరించాల్సి వస్తుందండి. ఇతరులతో పని చేయించడం చాలా తేలికండి, మనతోటి మనం పని చేయించుకోవడమే చాలా కష్టమైనటువంటిది. అందుకే అంటారు, తనని తాను జయించినవాడు ప్రపంచాన్ని జయిస్తాడు అని. మనం బాహ్య ప్రపంచంలో విజేతగా నిలబడాలంటే, గొప్పవాడిగా నిలబడాలంటే ముందు మన అంతర్ప్రపంచంలో విజయాన్ని సాధించాలండి. అందుకు క్రమశిక్షణ ఒక ఆయుధంలాగా పనిచేస్తుంది. చక్కటి శరీరంతో అందంగా ఆరోగ్యంగా ఉండాలనేటువంటి కోరిక అందరికీ ఉంటుందండి. దాన్ని సాకారం చేసుకోవాలంటే నడవటం కానీ, పరిగెత్తడం కానీ, ఈత కొట్టడం కానీ, బస్కీలు తీయడం కానీ, యోగాసనాలు వేయడం కానీ, వ్యాయామాలను చేయడం కానీ కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది కదండి. అందుకు తెల్లవారుజామునే నిద్ర లేవాలి, జిమ్ముకో పార్కుకో వెళ్ళాలి. ఈ పని చాలామందికి ఇష్టం ఉండదండి. ఇక్కడే వాళ్ళు విఫలమైపోతారు. మన లక్ష్యాలు నెరవేరాలంటే ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని పనులను చెయ్యాలి. పరీక్షలు పాస్ అవ్వాలంటే చదవాలి, ఆనందంగా బతకాలంటే వ్యాయామం చెయ్యాలి, సన్నగా నాజూగ్గా ఉండాలంటే తక్కువ తినాలి, వ్యాయామం చేయాలి, క్షేమంగా గమ్యం చేరాలంటే నిదానంగా జాగ్రత్తగా వాహనాన్ని నడపాలి కదండి. సంపద సృష్టించాలంటే ఆర్థిక విజ్ఞానాన్ని సంపాదించాలండి. వీటన్నిటికీ క్రమశిక్షణ అవసరం అవుతుంది. ఎవరైనా అతి తక్కువ కాలంలో విజయ శిఖరాలు చేరాలంటే స్వయం క్రమశిక్షణ అనేటువంటిది చాలా తప్పనిసరండి. ఇది ఎవరికి వాళ్ళు తమకి తాముగా విధించుకునేది, తమంతట తాము పాటించవలసింది. మన అందరిలో కూడా స్వయం క్రమశిక్షణ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది, ఇంక్లూడింగ్ నాలో కూడా.
ఎప్పుడు ఎవరో ఒకళ్ళు మనల్ని నియంత్రించాలి. చిన్నప్పుడు మనల్ని ఇంట్లో తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్లు నియంత్రించేవాళ్ళు. పెద్దవాళ్ళం అయ్యాక కూడా ఎవరో ఒకరు మనల్ని 24 గంటలు నియంత్రించాలని కోరుకుంటున్నామండి. మనకి ఇళ్లల్లో కానీ విద్యాలయాల్లో కానీ స్వయం నియంత్రణ అనేటువంటిది ఎవ్వరూ నేర్పలేదు. దాంతో ఇప్పుడు పెద్దవాళ్ళం అయిన తర్వాత కూడా ఇతరులు మనం నియంత్రించేటువంటి బాధ్యతను తీసుకోవాలని ఆశిస్తున్నాం. ఏం చెయ్యాలో చెప్పు, ఎలా చెయ్యాలో చెప్పు, ఎప్పుడు చెయ్యాలో చెప్పు అనేటువంటి తత్వం మన ఒళ్ళంతా పాకిపోయింది. మనకి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఇతరులు తీసుకునే జీవితానికి అలవాటు పడ్డాం. బిల్లులు కట్టమని మనకి ఎవరో పదే పదే గుర్తు చేయాలి. ఎర్ర లైట్ కనిపిస్తున్నా ఆగమని చెప్పడానికి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర తప్పనిసరిగా ఓ కానిస్టేబుల్ ఉండాలి. ఓటు వేయమని బలవంతం చేసేవాళ్ళు కావాలి. పొదుపు చేయమని మరెవరో ఉద్బోధించాలి. ఈ ధోరణి గల వ్యక్తుల్లో బానిస మనస్తత్వాన్ని పెంచుతుందండి, పరాన్న జీవులుగా మారుస్తుందండి. పనులని మనకి మనంగా చేయలేకపోతున్నాం. మన బాధ్యతల్ని నిర్వర్తించడానికి అవసరమయ్యేటువంటి క్రమశిక్షణని కనుక స్వయంగా పాటించలేకపోతున్నాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. ఇది వ్యక్తులను కానీ జాతులను కానీ అధపాతాళానికి నెట్టేస్తుంది. ఇలాంటి మనస్తత్వం ఎన్నో నైపుణ్యాలు, ఎంతో ప్రతిభ, మరెంతో సమర్థత ఉన్నటువంటి వ్యక్తులు కూడా పేదరికంలో మగ్గిపోవడానికి కారణం స్వయం క్రమశిక్షణ లేకపోవడమే. సంపన్నులవ్వమని మనల్ని బలవంతం చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరండి. మనకి మనంగానే నిర్ణయించుకోవాలి. స్వయం క్రమశిక్షణతోటి ఆర్థిక స్వేచ్ఛని సాధించాలి. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఫణీంద్ర గోటేటి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.